ఈశ్వరాలయంలోని ఆయన పూజలు చేస్తూ ఉంటాడు. అందుకని ఆ కార్తీక సోమవారం రోజు ఆయన చేసినటువంటి పుణ్య ఫలం ఏది ఉందో ఆ సోమవారం రోజు పూజ, ఆ సోమవారం రోజు ఉపవసించినటువంటి ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోశాడుట. అంతే అదక్కడి నుంచి దివ్య స్వరూపాన్ని ఎత్తి కుక్క కళేబరాన్ని వదిలేసి పుణ్యలోకాలికి పోతూ ఆ బ్రాహ్మణుడిని ఆశీర్వదించిందిట. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఎంత గొప్పగా ఉంది. దీని అంతరార్థం చూస్తే కార్తీక సోమవారం రోజు ఈశ్వరుడికి అర్చన, అభిషేకం, మహానైవేద్యాలు చేయటం వలన, కార్తీక సోమవార వ్రతం చేయటం వలన ఒక్క సోమవారం చేసినటువంటి ఫలితాన్ని ఈ కుక్కకి ధారపోయటం వలన అది పుణ్యగతులు పోయింది, అదృశ్య రూపంలో పుణ్యలోకాలకి అది వెళ్ళింది అనేటువంటి విషయం మనకి కార్తీక పురాణంలో కనిపిస్తోంది. అంటే ఏమిటి? ప్రతి సోమవారం కూడా భక్తి శ్రద్ధలతో మనం చేసామనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరో ఆ బ్రాహ్మణ్ణి అడిగారుట, నువ్వు చేసినటువంటి పుణ్యాన్ని దానికి ధారపోస్తే మరి నీ పాపం పరిహారం ఎలా అవుతుంది అని. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనకి కనిపిస్తుంది. ఏదైనా పుణ్యాన్ని అభిషేకం చేసి కానీ, అర్చన చేసి కానీ, జపం చేసి కానీ, ఉపవసించి కానీ, ఆ పుణ్యాన్ని ఏకాదశి వ్రతం చేసి కానీ, సోమవారం వ్రతం చేసి కానీ మనము అశక్తులు అంటే చెయ్యలేనటువంటి స్థితిలో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఈ బ్రాహ్మడు కుక్కకి దానం చేశాడు. అలా మన పెంపుడు జంతువులకి కావచ్చు, మన ఆత్మీయులకి కావచ్చు, మన స్నేహితులకి కావచ్చు, మన తల్లిదండ్రులకి కావచ్చు, మన భార్యకి కావచ్చు, మన భర్తకి కావచ్చు, ఎవరికైనా ఆ పుణ్యాన్ని ధారపోస్తేట అనంత కోటి ఫలితం వాళ్ళకి వస్తుందిట. అంటే జన్మాంతము చేసినటువంటి ఫలితం వాళ్ళకి వస్తుందిట. అంటే ఒక పుణ్యాన్ని, సత్కార్యాన్ని చేసినటువంటి ఫలాన్ని ఎవరికైనా సద్గతికి వెళ్ళటానికి ధారపోయటం అనేటువంటిది మనం నష్టపోవడం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏకాదశి వ్రతంలో కూడా చెప్తూ ఉంటారు. ఏకాదశి వ్రతాన్ని మనం మన కోసం చేస్తే, ఒక ఏకాదశి చేస్తే ఆ ఏకాదశి చేసినటువంటి ఫలితం వస్తుందిట. అదే మరెవరి కోసమైనా చెయ్యలేనటువంటి వృద్ధులు కానీ మన వాళ్ళు ఎవరికైనా కోసం, అని కదా ఎవరి కోసమైనా చేస్తే 33 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వీడికి వస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది. అంటే పుణ్యం ధారపోయటం వలన, ఇంకొకరికి చేయటం వలన మనకి నష్టం కలగదు, అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ వరకు తెలుస్తోంది. అందుకని కార్తీక సోమవారం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది. కార్తీక సోమవారం రోజు అర్చన చేసిన, అభిషేకం చేసిన, తెల్లవారుజామున స్నానం చేసిన, ఉపవసించిన, ఇంకెవరి కోసమైనా చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని అది ఇస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకని ఎవరికి వారు వారి శక్తి అనుసారం ఉపవసించటం, దానం చేయటం, ధర్మం చేయటం అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. ఉసిరి చెట్టుకు పూజ ఏ విధంగా చేయాలి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా ధాత్రి వృక్షానికి పూజ చేయాలి. ధాత్రి అంటే ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టుకు పూజ చేయాలిట. ఆ ఉసిరి చెట్టుకు కూడా పూజ ఏ విధంగా చేయాలి అనేది చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉసిరి చెట్టు చుట్టూ కూడా అలికి ముగ్గులు పెట్టి, పద్మాలు పెట్టి, గోవు అడుగుల ముద్రలు పిండితో వేసి, శంఖం చక్రం పెట్టి, ఎందుకంటే ఇక్కడ మనకి లక్ష్మీనారాయణులు ఈ నెల రోజులు కూడా ఆ ఉసిరి చెట్టు దగ్గర వసించి ఉంటారుట. అక్కడ ప్రత్యక్షంగా వారి అంశ ఉంటుందిట. అందుకని అక్కడ లక్ష్మీనారాయణులు ఉన్నారు కాబట్టి కార్తీక మాసంలో హరిహర పూజలకి విశేషం కాబట్టి ఆ చెట్టు చుట్టూ కూడా ముగ్గులు పెట్టాలిట. 8 వైపులా దీపాలు పెట్టాలిట. దీపాలు పెడుతూ దానికి 5 వరుసలతో కొంతమంది, 3 వరుసలతో కొంతమంది, 9 వరుసలతో కొంతమంది తోరాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి దానికి చెట్టుకి తోరబంధం చేస్తారు, లేదా దారంతోనే దానికి మంత్రం చదువుతూ దారం చుట్టుతారు. అయితే ఏ విధమైనటువంటి మంత్రం చదువుతారు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ధాత్రీదేవ్యై నమః అంటూ మొదలుపెట్టి మేధ, శక్తి, సౌభాగ్యం, విష్ణు భక్తిని, నిరంతరం విష్ణు భక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ చేస్తారు. ఐశ్వర్యముట, సంపద, మేధ అంటే
మనకి ఆలోచించగలిగేటువంటి శక్తి, మేధాశక్తిని ప్రసాదిస్తుందిట ఆవిడ. సౌభాగ్యాన్ని ఇస్తుందిట, సంపదల్ని ఇస్తుందిట. ఆ తర్వాత నిరంతరం విష్ణు భక్తిని ఏర్పరుస్తుందిట. ఎంత అద్భుతంగా ఉంది. అందుకని ధాత్రి లక్ష్మీ స్వరూపంగాను, లక్ష్మీనారాయణులకి నిలయంగాను చెప్పేటువంటి వృక్షం. అందుకని దానికి చుట్టూ కూడా దారం చుట్టి నమస్కరించాలిట. రోజూ దానికి ఏదైనా నివేదన కూడా చెయ్యాలి. 8 వైపులా దీపారాధన చేసి దారం చుట్టి అక్కడ సంకల్పం చెప్పుకుని లక్ష్మీనారాయణులకి పూజ చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కానీ చిత్రపటం కానీ పెట్టి ఆ లక్ష్మీనారాయణులకి పూజ చేయాలి. ప్రదక్షిణలు చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి, నివేదన చెయ్యాలి. రోజు మనం విష్ణు సహస్రనామం చేస్తుంటాం, లక్ష్మీ సహస్రనామం చేస్తుంటాం, పురుష సూక్త స్త్రీ సూక్తాలు చదువుతూ ఉంటారు, నారాయణ హృదయం, లక్ష్మీ హృదయం చదువుతూ ఉంటారు. ఇత్యాదులన్నీ కూడా ఉసిరి చెట్టు కింద కూర్చుని చదివితే ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. అక్కడ ఎవరి చేతైనా ప్రవచనాలు చెప్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. ప్రవచనం చెప్పినటువంటి వాళ్ళకి, విన్నటువంటి వాళ్ళకి కూడా, అది చెప్పించినటువంటి వాళ్ళకి, చెప్తున్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఉండేటువంటి పాపాలన్నీ పరిహారమైపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహం వాళ్ళకి లభిస్తుందిట. అక్కడ పితృదేవతలకి తర్పణముదిలా, లేదా అంటే గుడిలో కాకుండా ఇంకేదైనా వనంలో లాంటి చోటైతే పితృదేవతలకి శ్రాద్ధకర్మ చేసినా కూడా వాళ్ళకి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందిట. అంటే ఆ రోజు మృతతిథి అయినప్పుడు అలా కూడా చేయవచ్చు అనేటువంటి విషయాలు. లేదా పితృదేవతల ప్రీత్యర్థంగా తర్పణం వదిలే బ్రాహ్మణులకి భోజనం పెట్టినా కూడా వాళ్ళ పితృదేవతలకి నరకంలోంచి విముక్తి కలుగుతుందిట. అందుకని ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయటం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా రోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళి చెట్టుకు దారం చుట్టి దీపారాధన చేయాలి. అయితే మనకి ఒక దుష్ట సంస్కృతి కూడా చాలా చోట్ల కనిపిస్తోంది. ఏమిటంటే ఉసిరి చెట్టుకు దీపం పెట్టాలి, గుడికి వెడుతూ ఉన్నారు, 1000 మంది దీపారాధన చేస్తారు. చెట్టు మొదట్లో చెట్టును ఆనుకొని పెడుతూ ఉంటారు. ఇన్ని దీపాల వెలుగుకి, వేడికి ఆ దీపం, ఆ చెట్టు కాలిపోయే అవకాశం లేదా? మాడిపోయే అవకాశం లేదా? చిన్న చెట్టు అనుకోండి, వచ్చే సంవత్సరానికి అది ఉండకుండా మాడిపోతుంది. అందుకని అలాంటి మనకి భక్తి ఉండాలి, మనం ఫలితాన్ని పొందాలి. కానీ దేనికి పూజ చేస్తున్నామో దానికి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంటుంది. అందుకని దానికి వేడి తగలనంత దూరంలో దీపాలు పెట్టండి. మీరు ఏ దీపం పెడుతున్నారో, కొంతమంది అన్ని ఒత్తులు వేసి, 1,00,000 ఒత్తులు వేసి కూడా వెలిగిస్తూ ఉంటారు. చాలా వేడిగా ఉంటుంది, ఎక్కువ ఎత్తుకు ఆ మంటలు వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మొదటిలోనే వెళ్ళి చెయ్యాలి అనేటువంటి నియమం పెట్టుకోకండి. మీరు ఎన్ని దీపాలు పెడుతున్నారో అన్ని దీపాల వేడి ఆ చెట్టుకు తగలకుండా జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఒకళ్ళు దీపం పెడుతుంటే ఇంకొకళ్ళు దాటి వెళ్ళటం, ఒకళ్ళు దీపం పెడుతుంటే దాన్ని తొక్కుతూ వెళ్ళటం, కూర్చొని ఒకళ్ళు దీపం పెడుతుంటే వాళ్ళ వెనక ఇంకొకళ్ళు దీపం పెట్టడం, ఇలాంటివి చేయకండి. ఒక పద్ధతిగా, అక్కడ కొంతమంది వాలంటీర్స్ ఉండి ఒక పద్ధతిగా దీపారాధన చేయించండి. అలా చేయటం వలన చెట్టుకి హాని ఉండదు, చుట్టూ తిరిగే వాళ్ళకి ప్రమాదం ఉండదు, మీకు మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో అయినా సరే, దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంట్లో అయినా ఉసిరి చెట్టుకు దీపం పెట్టడం చాలా విశేషం. అయితే చాలామంది ఏం చేస్తుంటారో, ఉసిరి కొమ్మను తెచ్చి కొమ్మను అందులో చెక్కేస్తూ ఉంటారు. అలా కొమ్మను చెక్కడం అనేటువంటిది, ఉసిరి కొమ్మకైనా దీపం పెట్టడం మంచిదే. కానీ ఏం చేస్తారు, అందరికీ కొమ్మలు కావాలి కాబట్టి అవి అమ్మడం కోసం మొత్తం ఉసిరి చెట్టుకున్నటువంటి కొమ్మలన్నింటినీ కూడా నరికేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని అందరూ గమనించాలి. ఇక్కడ మనం పూజ దేనికి చేస్తున్నామో, పాముకు చేస్తే పుట్టను నాశనం చేయటం, చెట్టుకు చేస్తే చెట్టును నాశనం చేయటం, కొమ్మకి చేస్తే చెట్లని నరకటం, ఇలాంటి దుష్ట సంస్కృతి పోవాలి. అందరూ కొమ్మల కోసం ఎగబడ్డారనుకోండి, ఏ చెట్టు మార్కెట్లో వ్యాపారం కోసం ఎక్కడ చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కొమ్మలన్నీ నరికేసి అవి వాళ్ళు అమ్ముకుంటారు. అందుకని కొమ్మల్ని కొనటం అనేటువంటిది మానేయండి. మీకు నర్సరీలకు వెళ్ళారనుకోండి, కార్తీక మాసం కంటే ముందే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఉసిరి మొక్కలే చక్కగా ఇస్తారు.